హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. వీడియో చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు నేను మా ఇంట్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నా. అయితే చాలా మందికి ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం కానీ చేయడం రాదు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. చూసారు కదా, హోటల్ స్టైల్లో అద్దరిపోయే రుచితో ఇంట్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలి అనే విషయాన్ని మీతో షేర్ చేస్తున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ వచ్చేసి మా ఇంట్లో మాకు సరిపడా ఒక గ్లాసున్నర వరకు నేనైతే బియ్యాన్ని తీసుకున్నానండి. ఫస్ట్ ఆ బియ్యాన్ని వాష్ చేసుకుంటున్నాను. ఒక 2 times వాష్ చేసుకుని బియ్యానికి సరిపడా వాటర్ నేను యాడ్ చేసుకుని ఇప్పుడు స్టవ్ మీద అయితే నేను పెట్టేస్తున్నాను. స్టవ్ మీద ఒక ప్రక్క ఈ బియ్యాన్ని ఉడికించుకుంటూ ఇంకొక ప్రక్క మన ఎగ్ ఫ్రైడ్ రైస్ కి వచ్చేసి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే వేడివేడి అన్నంతో ఇది ట్రై చేస్తే నిజంగా టేస్ట్ అనేది చాలా బాగుంటదండి. అందుకనే ఇటు రైస్ అదే విధంగా ఇటు ఎగ్ ఫ్రై రెండు కూడా ఒకేసారి మీకు చూపించడం అయితే జరుగుతుంది. చూసారు కదండి, ఫస్ట్ వచ్చేసి బియ్యాన్ని నేను స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ కి ఫస్ట్ అయితే ఒక చిన్న మూకుని తీసుకున్నాను. దాంట్లో 2.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నానండి. ఎందుకంటే రైస్ ని కూడా ఇందులో వేసి మనం మిక్స్ చేస్తాం కాబట్టి ఎగ్ ఫ్రై కి మాత్రమే కాదు రైస్ కూడా సరిపడా ఆయిల్ కావాలి కాబట్టి 2.5 టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్ అయితే తీసుకోవడం జరిగింది. అందులో 2 పచ్చిమిర్చి చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేశానండి. అదే విధంగా కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని పెద్ద సైజు ముక్కల కింద ఈ రకంగా నిలువుగా కోసుకుని వేసానండి. ఒకవేళ మీకు ఎక్కువ స్వీట్ ఇష్టం ఉండదంటే ఫుల్ కాకుండా హాఫ్ వరకు మీరైతే ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను మసాలాలు కూడా వేస్తాను కాబట్టి నాకు అంత స్వీట్ అనిపించదని నేను ఒక ఉల్లిపాయని వేసాను. కావాలంటే మీరు ఉల్లిపాయని అయితే వేసుకోవచ్చు. అదే విధంగా 1 టేబుల్ స్పూన్ వరకు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు అవన్నీ మిక్స్ అయ్యేటట్లుగా కలిపి దీంట్లో క్యారెట్ అండి ఒక సగం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేశాను. అదే విధంగా ఆ ముక్కలకు సరిపడేంత సాల్ట్ ని యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనం ఎన్నైతే గుడ్లను తీసుకుంటున్నామో ఆ గుడ్లను ఒక చిన్న గిన్నెలో ఈ రకంగా అయితే వేసాను. డైరెక్ట్ గా మూకుట్లోనే అలా వేసేయచ్చండి. కాకపోతే ఒకసారి పింకులోనే అడ్డుపడుతున్నాయండి. అందుకని ఈ రకంగా ఫస్ట్ గిన్నెలో అయితే తీసుకున్నాను. ఇప్పుడు అదే విధంగా ఒక టమాటాను కూడా నేను యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఇప్పుడు దాంట్లో ఎగ్స్ అయితే నేను యాడ్ చేసేసాను. చాలా మంది ఏంటంటే ఎగ్స్ ఒక సైడ్ అదే విధంగా ఈ ఫ్రై అంతా ఒక సైడ్ వేసుకుంటారు. నేనైతే మొత్తం అంతా ఒకసారి యాడ్ చేస్తాను. అదే విధంగా 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, అదే విధంగా 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకున్నానండి. ఈ పొడులన్నీ కూడా నేను ఇంటి దగ్గర ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంటాను. ఎలా ప్రిపేర్ చేసుకుని ఏంటనేది మరొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అదే విధంగా టేస్ట్ కి సరిపడంత సాల్ట్, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి మరలా మూత పెట్టేశానండి. చూసారు కదండి, ఇప్పుడు ఆల్రెడీ అంతా ఫ్రై అయింది. అలా అయిన తర్వాత దీంట్లో ముందుగా మనం రైస్ ని ప్రక్కన పెట్టుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేయడం అయితే జరిగింది. యాడ్ చేసి మొత్తం రైస్ ఇది కలిసేటట్లుగా త్రిప్పుకొని ఒకవేళ సాల్ట్ తగ్గితే సాల్ట్ కూడా వేసుకోవాలండి. అలా వేసుకుని కొద్దిగా దీంట్లో కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకోవాలి. అంతేనండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ వచ్చేసి చాలా ఈజీ ప్రాసెస్. కానీ ఇంగ్రీడియంట్స్ అయితే చాలా వేసాము ఎందుకంటే టేస్ట్ బాగుండాలి కదండి. అంతే ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ వచ్చేసి చాలా మంది దీంట్లో క్యాప్సికమ్ అదే విధంగా కాలీఫ్లవర్ ఇవన్నీ యాడ్ చేసుకుంటారు. మీకు ఏది అవైలబుల్ గా ఉంటే అది యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎక్కువ స్వీట్ ఇష్టం లేదంటే క్యారెట్ కూడా మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. ఒక ఆనియన్ మాత్రమే వేసుకోవచ్చు. ఒక ఆనియన్ మాత్రం యాడ్ చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటదండి. ఇంతే నేను ఇంట్లో చేసినటువంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ వచ్చేసి టేస్ట్ అయితే చాలా బాగుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.